అరే అవును కానీ నిన్న చెప్పిన కదా ఏది బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వీళ్ళపైన కొట్లాట పెట్టేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పినాం కదా. వాస్తవంగా అది జరుగుతూ ఉంది. ఇక్కడ హైదరాబాద్ ఇది ఇక్కడ జేఎన్టీయూ ఉంది కదా, జేఎన్టీయూ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఏది ఎగ్జామినేషన్ కంట్రోలర్కి సంబంధించి తీర్మానం వల్ల ఏమైందంటే యాక్చువల్గా ఒక బీసీ మహిళా ప్రొఫెసర్ ఉండే అక్కడ, బీసీ మహిళా ప్రొఫెసర్ అక్కడ ఎగ్జామినేషన్ కంట్రోలర్గా ఉండే. తర్వాత ఒక లంబాడా బిడ్డ అంటే గిరిజన బిడ్డ అక్కడ డైరెక్టర్గా ఉండే, ఎగ్జామినేషన్ కంట్రోల్ దానికి సంబంధించి డైరెక్టర్గా ఉండే. తర్వాత ఇంకొక అట్లా మొత్తం మీద ముగ్గురు ఉండే. అయితే దానికి సంబంధించి అక్కడ ఏదో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. అంటే ఆరోపణలు వస్తే నిజంగా అసలు యాక్చువల్గా ఎక్కడ జరిగింది ఏం కథ అనేటువంటి విషయం ఎంక్వైరీ చేసి అది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు యాక్చువల్గా నిన్న ఒకటి ప్రెస్ మీట్ పెట్టించారు ఇక్కడ ఏది గిరిజన అంటే సంఘాల ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇట్లా ఏది ఎవరి దగ్గర ఉంటుంది పాస్వర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ కంట్రోలర్ని ఇదివరకు తీసేసిండ్రు, తీర్మానం వలన వెళ్ళి అక్కడ రీఇన్షియేట్ చేయించిండ్రు. అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక బీసీ బిడ్డ ప్రొఫెసర్ అయింది, ఆమె లేడీ. ఆమె ప్రొఫెసర్ అయిన తర్వాత అక్కడ ఎగ్జామినేషన్ కంట్రోలర్గా ఉంటే ఆమెకు ఎటువంటి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆమె పైన ఎట్లా చర్యలు తీసుకుంటారని చెప్పేసి అడిగితే అక్కడ బీసీ దానికి పైన స్పందించేసి రీఇన్షియేట్ చేస్తున్నట్టుగా ప్రకటించిండు. అయితే ఆ తర్వాత ఇక్కడ డైరెక్టర్ను తర్వాత ఇక్కడ ఇంకా కింద ఉన్నటువంటి ఇంకొక అసిస్టెంట్ కంట్రోలర్ని తీసుకోకపోతే వాళ్ళు ఏమంటారంటే అంటే డైరెక్టర్ని తీసుకోలేదంటే మన డైరెక్టర్ మీద ఆరోపణలు వచ్చినట్టు అవుతుంది కదా, అందుకని ఈమె కూడా అన్యాయం జరుగుతుందిగా అని చెప్పేసి గిరిజన సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళది కాదు, అసలు యాక్చువల్గా ఇది కాకపోతే అంటే పైన కుట్ర జరుగుతూ ఉంది. ఏంటంటే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వీళ్ళపైన ప్రత్యేకంగా ఏది ఒక కుట్ర చేసి వీళ్ళ మధ్యలో కొట్లాట పెట్టాలనేటువంటి ఒక ధోరణి కొనసాగుతూ ఉంది. అంటే ఇక్కడ బీసీ ప్రొఫెసర్కి, తర్వాత అక్కడ ఎస్టీ ప్రొఫెసర్కి, తర్వాత ఇక్కడ ఎస్సీ ప్రొఫెసర్కి వీళ్ళ ముగ్గురు మధ్యలో కొట్లాట పెట్టడం ద్వారా ఏమైందంటే ఈ మూడు వర్గాల మధ్య అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ మూడు వర్గాల మధ్య కొట్లాట పెట్టేసి ఆయన మంచిగా ఇదంతా కూడా కథ అంతా చూస్తూ ఉన్నారు కొంతమంది వాళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ విషయం పట్ల గిరిజన బిడ్డలు కూడా అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒక రెడ్డి ఉన్నారని చెప్పేసి ఇట్లా అన్నారు అని చెప్పేసి అంటారు. అరే ఒక రెడ్డి ఉన్నారంటే ఒకవేళ కాదు అని చెప్తే సరిపోతుంది దానిపైన. అంటే డైరెక్టర్గా ఉన్నారంటే కాదు, ఒక లంబాడ బిడ్డ ఉన్నది, తర్వాత ఆమె డైరెక్టర్గా ఉన్నదని చెప్తే సరిపోతుంది. నిజంగా ఒకవేళ ఎవరు ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు లాజిక్ ఏం మాట్లాడుతున్నారంటే ఈ లాజిక్ అంతా పైనుంచి వస్తాయి, ఇవంతా కూడా ఆదేశాలు పైనుంచి వచ్చేసి లాజిక్ ఏమంటారంటే ఇవి పాస్వర్డ్లు తర్వాత ఇవన్నీ అంశాలు కూడా ఎవరు ఇక్కడ ఎగ్జామినేషన్ కంట్రోలర్ దగ్గర ఉంటాయి కదా, కంట్రోలరే బాధ్యత వహించాలి కదా, అందుకనే గతంలో తీసేసిండ్రు కదా వీసీ అని చెప్పేసి అంటా ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం, సరే అట్లుంటుందని చెప్పేసి అనుకుందాం 100%. కానీ గతంలో ఏది టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 పేపర్ లీకేజీకి సంబంధించి పేపర్ లీకేజ్ అయింది. పేపర్ లీక్ అయితే మరి ఎవరి దగ్గర ఉంటుంది పాస్వర్డు, ఎవరి దగ్గర ఉంటాయి ఈ అంశాలన్నీ కూడా అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గర ఉంటాయి. అప్పుడు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి దగ్గర ఆ పాస్వర్డ్ ఉంటుంది, తర్వాత విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి, ఆయన దగ్గర ఉంటాయి. ఆ తర్వాత అప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి అనితా రామచంద్రన్ ఉన్నది. మరి వీళ్ళ దగ్గర వీళ్ళకు కీలకమైనటువంటి మనుషులు అక్కడ ఏది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి. మరి అప్పుడు వీడు ప్రవీణ్ అంటోడు ఒకడు వచ్చేసి మొత్తం కూడా ఈ పాస్వర్డ్ను దొంగిలించిండు, వాడే మొత్తం కూడా పేపర్లను బయటకు అమ్ముకున్నాడు, వాంతో పాటు ఇంకో కొంతమంది ఉన్నారు అని చెప్పేసి కొంతమందిని అరెస్ట్ చేసిండ్రు, రకరకాలుగా ఇవన్నీ చేసిండ్రు. మరి దీనికి బాధ్యతగా వహించాల్సినటువంటి జనార్దన్ రెడ్డి పైన కనీసం ఒక్క మాట కూడా ఎవరు కూడా అనలేదు. అక్కడ ప్రభుత్వం అనలేదు, ఇక్కడ ప్రజల నుంచి కూడా అనలేదు. అంటే జనార్దన్ రెడ్డి ఏమో సేఫ్ సైన్లో ఉన్నాడు. అంటే వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉంటే అంటే నిజంగా అసలు యాక్చువల్గా చాలా అంటే కీలకమైనటువంటి అంశం ఇది. అంటే గ్రూప్ 1 అంశానికి సంబంధించి పేపర్ లీకేజ్ అయితే కూడా ఒక రెడ్డి ఉంటే అక్కడ కనీసం ఆయన ఒక్క మాట అన్నారు. ఆయన దగ్గరనే పాస్వర్డ్ ఉంటుంది. మరి పాస్వర్డ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మరి అన్నీ జరిగినప్పుడు ఆయనని బాధ్యత ఇవ్వాలి కదా. లేకపోతే సెక్రటరీ ఉంటారు అక్కడ అనితా రామచంద్ర అక్కడ ఐఏఎస్ ఆఫీసర్, మరి ఆమెను బాధ్యతలు ఇవ్వాలి కదా గతంలో. మరి కనీసం వాళ్ళ గురించి పట్టించుకోలే. ఏం చేసిండ్రు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ వాడు ఏది అవుట్సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ వాడిలో జాయిన్ అయ్యిండు కాబట్టి వాడిని బాధ్యతను చేస్తామని చెప్పేసి వాడు నిజంగా బాధ్యతను ఇవ్వాల్సిందే, వాడిని నిజంగా 100% శిక్షించాల్సిందే, మనం దాన్ని కాదంటలేము. కానీ వాళ్లకు జరిగినప్పుడు ఒక న్యాయం ఉంటుంది. అంటే
పాస్వర్డ్ వీడు దొంగిలించిండు వీడు చేసిండు అని అంటారు. మరి ఇక్కడ జేఎన్టీకు సంబంధించి కూడా ఎవరైనా దొంగిలించి ఉండవచ్చు, దానిపైన ఎంక్వైరీ చేయాలి. లేకపోతే ఇంకెవరైనా లేకపోతే ప్రొఫెసర్లే కుట్ర చేసి ఉండవచ్చు, మరి దానిపైన ఎంక్వైరీ జరగాలి. అదంతా జరగకుండా బీసీ ప్రొఫెసర్ని మళ్ళీ తీసుకుంటే దానిపైన మళ్ళా ఒక లంబాడా బిడ్డలతోటి మళ్ళీ ఇక్కడ బీసీల పైన ఉసిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా మానుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఒక్కటే, ఈ విషయం గుర్తుపెట్టుకోరు. వీళ్ళందరూ కూడా ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక పెద్ద మనిషి ఉంటే ఒక ఆఫీసర్ ఉండంట, ఒక ఆఫీసర్ ఉంటే ఒక ఫలానా కులానికి సంబంధించినట్టుంటే ఆయన కూర్చుంటే ఏం చేస్తారంటే యాక్చువల్గా ఒకవేళ వీళ్ళందరూ వస్తారనుకో, ఎస్సీ ఎస్సీ బీసీలు ఎవరన్నా అక్కడ నాయకులు వస్తారు కదా, చుట్టుపక్కల నుంచి నాయకులు వస్తారు కదా, ఆయన ఒక ఆఫీసరు అక్కడ కూర్చుంటే ఏం చేస్తారంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ముందర కుర్చీలు ఉంటాయిగా, 4-5 కుర్చీలు ఉంటాయిగా, కుర్చీలు తీసి లోపల వేయరా అంటారంట. ఈయన ఒక్కడే కూర్చోవాలి, ఎందుకంటే ముందర అందరూ నిలబడాలి. అదే ఒకవేళ బీసీ ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే అట్లుండదు పరిస్థితి. అందరికి కుర్చీలు వేస్తారు, సమానంగా కూర్చోబెట్టి మాట్లాడతారు, లెక్క ఉంటుంది లెక్క. కాబట్టి ఇటువంటి కుట్రలు బంద్ చేయరు. నిజంగా 100% అక్కడ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో లంబాడా బిడ్డకు అన్యాయం జరగాలని చెప్పి ఎవరు కూడా కోరుకుంటలేరు. 100% ఆమెను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ రిజిస్టర్గా ఉన్నటువంటి ఆయనను కూడా ఒక ఎస్సీ బిడ్డ ఉన్నాడు, వాళ్ళని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో వేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఎవరో పండుతున్నటువంటి పన్నాగంలో భాగంగా మనం కొట్టుకుంటే ఆగమవుతుంది లెక్క. కాబట్టి ఈ విషయం పట్ల నేను నిన్నే చెప్దాం అనుకున్నాను. కాకపోతే అంటే వాళ్ళు ఓ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే మాట్లాడదామని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నా. ఎందుకంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ పెట్టేసి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు ఒక ఓసీ అంటే ఒక ఎవరు జనార్దన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉంటే గ్రూప్ 1 పేపర్ లీక్ చేస్తే మొత్తం పాస్వర్డ్ అంతా ఓరి దగ్గర ఉండాలి, తీసుకొచ్చి గుంజి కొట్టాలి కదా. మరి ఆయన కనీసం ఒక్క మాట లేదు, ఆయన పైన కేసు లేదు, ఆయన పైన కింద పిటీ కేసు కూడా లేదు. అది పక్కకు పెట్టేసి మంచిగా సూపర్, ఆయన మంచిగా ఉంటాడు. తర్వాత ఇక్కడ వీళ్ళు మంచిగా ఉంటారు. కానీ ఇక్కడ ఏది ఎగ్జామినేషన్ కంట్రోలర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరనే పాస్వర్డ్ ఉంటుంది, కాబట్టి వీళ్ళనే బాధ్యులు ఇవ్వాలని చెప్పేసి ఇటువంటిది వాదనలు కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాజకీయాలు చేసుడు ఇట్లా ఏమంటారు మొత్తం కూడా అణిచివేసుడు, బీసీ ఎస్సీ ఎస్టీల మధ్య కొట్టాట పెట్టుడు బంద్ చేయరు. అది బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది. ఎప్పుడైతే మనం చెండుని బంతిని తీసి నేలకు కొడతామో అది గట్టి ఎగురుతుంది. కాబట్టి ఇటువంటి బంద్ చేయరు. నిజంగా ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసేసి నిజంగా ఆడు ఓడున్నాడు కథాన్ని తేలాలి. అది అట్లుంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ మధ్యలో కొట్లాట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. బీసీ ఉద్యోగులారా, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రత్యేకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మీ మధ్యలోనే కొట్లాట పెట్టేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక బీసీకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అండగా నిలిస్తే 100% అండగా నిలుస్తాం, 100% బాసటగా ఉంటాం. అన్యాయం జరిగితే బరాబర్ ఉంటారు. అంటే ఎవరు లేకపోతే ఇక తీసి మీ ఇష్టం వచ్చినట్టుగా అయ్యే జాగీర్ లెక్క ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు ఇచ్చేసుకుంటారు. నామినేటెడ్ పోస్టులు అవి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. బంద్ చేయరు అవి.